ఆర్యప్రతినిధి సభ అధ్యక్షుడు దశరాజు రవీంద్రనాథ్ సార్ గారి సన్నిధికి హృదయపూర్వకంగా నమస్తే. ఆర్యభటులారా, మాతృస్వరూపులైన స్త్రీ శక్తికి 57వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్యార్థ ప్రకాశంపై ఒక తెలుగు భజన పాడతాను. సత్యార్థ ప్రకాశాన్ని 1875లో మహర్షి దయానందుల వారు భారతదేశం పరాధీనతలో ఉండకూడదు అని పూర్ణ స్వరాజ్యంపై రచించి మనకు అందించడం జరిగింది. దీని గురించి ఇప్పుడు ఒక తెలుగులో భజన. సాటిలేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం సాటిలేని సద్గ్రంథం విప్లవ భావతరంగిణి మానవ ధర్మ ప్రబోధిని ఆర్ష సంస్కృతికి మాయని అక్షరముల శ్రేణి 14 రేకులతో విచ్చినది సుమరాజం 14 రేకులతో విచ్చినది సుమరాజం నిగమాగమ పరిమళాల సొగసైన లతాంతం సాటిలేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం రోగము పోగొట్టు మందు చిప్పకు చేదేయుండు హితమును కలిగించు వాకు కటుగానే ఉండు రుచించదు ధూర్తమతుల దృష్టికి అమర గ్రంథం ఇందరి భావాలన్నీ మహిమంతుల సొంతం సాటిలేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం ఆది వేద ధర్మముని ఆచరించుదము రండి మతాంతరాల మత్తును వీడండి ఆర్య జనని వేద మాత ఆధ్యాత్మిక క్షీరముకై సత్యార్థ ప్రకాశం స్వాధ్యాయము చేయండి సాటిలేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం దేశం పరదేశీయుల పాలనలో ఉన్నప్పుడు రోషము ఆవేశమాత్మ త్యాగము నేర్పింది స్వాతంత్రపు సమరానికి తొలి విప్లవ సందేశం ఇచ్చి తెల్ల దొరల పైన చిచ్చులు రేపింది సాటిలేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం నవయుగ నిర్మాత ఋషి దయానంద విరచితం సాటిలేని సద్గ్రంథం సత్యార్థ ప్రకాశం మహర్షి దయానందుల వారు తదనంతరం వేద ధర్మ ప్రచారం కొరకు అమర గ్రంథమైనటువంటి సత్యార్థ ప్రకాశాన్ని దశనియమాలను మన కొరకు సూచించారు. ప్రపంచ మానవులలో గల అంధకారమును మూఢ విశ్వాసాలను తొలగించి వారికి యథార్థ జ్ఞానమును కలిగించుటకు ఆర్య సమాజము అనే సంస్థను స్థాపించారు. సార్వకాలిక సార్వదేశీయ సార్వమానవీయ సార్వభౌమిక సత్య ధర్మములను ప్రపంచ మానవాళికి బోధించుటకు ఏర్పడిన సంస్థ ఆర్య సమాజము. ప్రపంచంలో ఆర్య సమాజము అంటే ఇది ఏదో మతానికి సంబంధించింది కాదు. ప్రపంచములకు ఉపకారము చేయుట ఈ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశము. అనగా శారీరక ఉన్నతికి, ఆత్మోన్నతికి మరియు సామాజిక ఉన్నతికి పాటుపడవలేదు.
The primary object of Arya Samaj is to do good to the whole world, to promote physical, spiritual and social progress of all humans. संसार का उपकार करना इस समाज का मुख्य उद्देश्य है, अर्थात शारीरिक, आत्मिक और सामाजिक उन्नति करना. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కృషి చేసిన వారు అంటే దయానంద సరస్వతి మొట్టమొదట, శ్రద్ధానంద్ జీ, దయానంద్ జీ, విరజానంద్ దండీజీ, పూర్ణానంద స్వామి, ఓమానంద స్వామి, ఈ ఐదుగురు ఆర్యావర్తము పరాధీనతలో ఉండకూడదు అనే స్వాతంత్ర్యం కోసం మొట్టమొదటగా ఘోషించిన వారు. వీరందరూ కాషాయ వస్త్రధారులు. సమయం చాలా అయింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహర్షి దయానంద కీ జై, రిషివర్ దయానంద కీ జై. నేను మహర్షి దయానంద్ కంటే మీరు జయాన్ని, రిషి గారు అంటే దయానందకి జయాన్ని 3 సార్లు. దయచేసి నిర్మలమ్మ గారు ఒక నిమిషం. महर्षि दयानंद की जय, ऋषिवर दयानंद की जय, महर्षि दयानंद की जय, ऋषिवर दयानंद की जय, महर्षि दयानंद की जय, ऋषिवर दयानंद की जय.